పేరన్నా? నా పేరు ఆశీర్వాదం. ఎలా ఉందన్నా చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారుగా సంవత్సర కాలం వ్యవధి అయితే పూర్తయిపోయింది. ఈ సంవత్సర కాలం వ్యవధిలో ఆయన పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? ఆయన పరిపాలనకి ఏమండి, ఆమె పరిపాలన బాగుంది. ఆయన ఉంటే అమరావతి రాజధాని బాగుపడిద్ది. ఏంది మన రాష్ట్రం అభివృద్ధి పొందిద్ది. మనకు రావాల్సిన పరిచర్యలు వస్తాయి, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఏంది ఆయన ఇస్తా ఉన్న పథకాలు కూడా అన్నీ బాగా ఇస్తున్నాడు, అమలు చేస్తున్నాడు. ఏంటి పోలవరం కానీ, రోడ్లు కానీ, ప్రాజెక్టులు కానీ అన్నీ బాగా సక్రంగా ఉన్నాయి. సక్రంగా చేస్తాడు ఆయన. మన రాష్ట్రాన్ని సింగపూర్ కన్నా ఇంకా మెరుగ్గానే తీర్చిదిద్దాడు. ఆయన ఉంటే మనకంతా మేలే. ఏంటంటారు ఈయన చెప్పిన సూపర్ 6 హామీల్లో ఇప్పటి వరకు ఎన్ని నెరవేర్చగలిగారంటారు? ఇచ్చాడు కదండి, గ్యాస్ ఇచ్చా, తల్లికి వందనం ఇచ్చా, రేపు మరి బస్సు ఫ్రీ ఛార్జీలు పెడతానే, ఇంకా ఒకటి నెరవేర్చుకుంటూ వస్తున్నాడు కదా. మరి ఇంకేం ఇవ్వకుండా ఉంటున్నాడు, అన్నయ్యని ఇస్తున్నాడు ఆయన. ఇంకేం చేయాలా? ప్రతిపక్షం వాళ్ళు ఎన్నో అంటారండి, అవన్నీ పట్టించుకోకూడదు. వాళ్ళు చేసి ఉంటే ఇవాళ చంద్రబాబు గారు అవన్నీ అనేవాడు కాదు. అవన్నీ చేయకుండా మూట కట్టుకొని అక్కడ గుంటలు పెట్టారు. ఇవాళ రోడ్డున బ్రహ్మాండంగా బలు తిరుగుతున్నాయి. ఏ ఊరు ఇబ్బంది పడతారు. అంతకుముందు ఏ గుంటలో పడతారో తెలియదు, ఎక్కడ బైక్ స్లిప్ అయి పడిద్దో తెలియదు. 3 రాజధానులు అని చెప్పాడు. అసలు ఏ మాత్రం ఏ రాజధాని డెవలప్ చేశారని 3 రాజధానులు అన్నాక? అమరావతి శ్మశానం కింద కట్టారు, పోలవరం లేదు, మరి కర్నూలు అన్నారు, కర్నూలు లేదు, విశాఖపట్నం అన్నారు, విశాఖపట్నం ఋషికోణం ఇల్లు అయితే కట్టుకున్నాడు ఆయన. అంతకన్నా ఏం చేయలే. ఇప్పుడు కొత్తగా 2.0 అంటున్నాడు కదా, అదేదో మాకు తెలియదు కదా. 2.0 అని అన్నాడు, మాకైతే తెలియదు కదా 2.0 ఏదో. మరి అది ఆయనకే తెలియాలా, ప్రజల్లోకి వస్తే వాళ్ళకే తెలియాలా. ఎవరిని వదిలిపెట్టమంటున్నాడు కదా. ఎవరు వదిలిపెట్టమన్నారు ఆయన ఎప్పుడు వదిలిపెట్టాడు కాదు, ఆయన ఎప్పుడు వదిలిపెట్టాడు? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమన్నా అసెంబ్లీలో నోరెత్తి తిరిగితే వాళ్ళని ఏమన్నా ఖండించాడా? లేదు, వాళ్ళ మీద ఎగబడితే ఆయన ఖండించాడా? అసెంబ్లీ అంటే ఒక ఇల్లు లాంటిది, ఒక దేవాలయం లాంటిది. అక్కడ ఏంటి చర్చలు జరుపుకోవాలా, మన రాష్ట్రానికి ఇది చేయాలయా, మన రాష్ట్రానికి అది చేయాలయా అని చెప్పుకోవాలా. నువ్వు ఎగబడి తిడుతుంటే ఆయన నవ్వుతున్నాడు, మా నాయకులు బలి తిడుతున్నారు అని. అది పద్ధతి కాదు కదా. ఆడవాళ్ళని ఖండించి ఆడవాళ్ళని ఎగబడి తిడుతున్నాడు, అది పద్ధతి కాదు కదా. మరి ఆయన చెప్పుకోవాలి. ఆయన ఎవరు రాష్ట్రానికి పెద్ద మనిషి. అసలు తప్పయ్యా, మన ఇక్కడ హౌస్లో మనం ఏం చెప్పుకోవాలా, మనం రాష్ట్రం గురించి చెప్పుకోవాలా, నోరే తిట్టుకోకూడదు, మన ప్రజలు అంటారని చూడాలా. ఇవాళ వాళ్ళు చెప్పిందే కదా మా అందరికి ఉంది. అప్పుడు కాదండి, ప్రజల్లోకి వస్తామంటున్నాడు, పాదయాత్ర చేస్తామంటున్నాడు, ఈసారి మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామంటున్నాడు. వచ్చినప్పుడు అయితే అన్నీ చెప్పవచ్చు. ఆయన కొత్త ఏం కాదు, ఒకసారి 5 సంవత్సరాలు చేసాడు. చేసి మరి 5 సంవత్సరాలు మరి నమ్మాలిగా జనం. రమ్మను మొన్న వచ్చాడుగా అక్కడికి, ఇది రెంటపాలు వచ్చినప్పుడు మరి ఏం జరిగింది? ప్రజల్లోనేగా. కారు కింద మంచి కారు పని ఆయన. మరి ఏం చేశాడు? ఆయన ఎప్పుడు రాకుండా ఉండాలి జనంలోకి. రమ్మను, ఆయన ఒక రావద్దని ఎవరు అంటలేదుగా. ఆయన జనం నమ్మి వేయాలి, ముందు ఉద్యోగస్తులు వేయాలిగా. మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వాళ్ళకి సినిమా వేరేలా ఉంటుంది అంటున్నాడు ఆయన. తీసుకోమను, ఎవరు వద్దంటే వాళ్ళు ఏం వద్దాం లేదుగా, కూటమిలో వద్దాం లేదుగా, తీసుకోమను. ఆయన ఎప్పుడు సినిమా వేరే రకం తీసుకుని ఉన్నాడు, అప్పుడు కూడా వదిలిపెట్టలేదు. అప్పుడు మరి వీళ్ళ మీద అన్ని కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని నంద్యాల అరెస్ట్ చేసి తీసుకొచ్చి అప్పుడు రైతు తీసుకొచ్చారు. మరి అక్రమ అరెస్టులు కదా, ఇప్పుడు చేసి అక్రమ అరెస్టులా? అవన్నీ ఏం కాదు. వీళ్ళ పరిపాలన బాగానే ఉంది. ఏంది జగన్ పరిపాలన వస్తే మళ్ళీ రాష్ట్రం శ్మశానంగా మారుస్తారు వాళ్ళు. మీ పేరమ్మా? ఎలా ఉంది నా చంద్రబాబు వచ్చి 1 సంవత్సరం దాకా అవుతుంది కదా, ఎలా ఉంది అనుకుంటున్నారు? మరి బాగానే ఉంది అనుకుంటున్నాం. ఏ విధంగా అంటే అన్ని మాకు సౌకర్యం జరుగుతున్నాయి కదా, పింఛన మొత్తం వస్తున్నాయి, మాకు బాగానే ఉంది. ఏంటమ్మా ఈ పెన్షన్ల సంగతి ఏంటి? మరి ఆయన చెప్పిన మాట ప్రకారం పెన్షన్లు అమలు చేస్తున్నాడా? అన్ని చేస్తున్నారు కానీ వాళ్ళు కొత్త వాళ్ళని పెట్టాడు కదా వాళ్ళందరూ, అందుకని కొద్దిగా సాయంత్రము వాళ్ళకి తెలియాలి కదా. ఈ బజార్లో ఎంతమంది, ఈ బజార్లో ఎంతమంది తెలియాలి కదా. ఈ పూట పొద్దుట చెప్పిన సాయంత్రానికి అందరికి ఇచ్చాడు పింఛన. సాయంత్రానికి అందరు ఇచ్చారు. ఈయన వాళ్ళు పోయి అక్కడ సచివాలయం కూడా తెచ్చుకున్నారు.
ఈ 3 గ్యాస్ సిలిండర్ల సంగతి ఏమైంది మరి, వస్తున్నాయా? అది వస్తున్నాయి, 2 వచ్చినట్టుకుంది. నాదిలే తిన్న ఇంటి అబ్బాయిలు వదులుతాయి. 2 గ్యాసులు వచ్చినట్టుకుంది మరి. 2 గ్యాసులు వచ్చినట్టుంది. కరెంటు బిల్లుల సంగతి ఏంటంటారమ్మా మరి? మా సొంత ఇల్లు కాదు, అద్దిల్లు. అద్దెలైనా కరెంటు బిల్లు కట్టాలి కదా మరి. కడుతున్నాం. ఏమాత్రం వస్తున్నాయి కరెంటు బిల్లులు మరి? మాకు 300, మాకేం లేవులే. 300, 250 అట్లా. ఇంతకు ముందు కూడా అంతే వచ్చాయా? అంతకుముందు కూడా అంతే. అంటే పెరిగినట్టు ఏమనిపిస్తుంది? నాకేం మరి ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు కదా మరి, ఆగస్టు 15 నుంచి ఉపయోగం ఉంటుందా దీనివల్ల? నాకు అవన్నీ తెలియదయ్యా చిన్న. మహిళలకే కదా ఉచిత బస్సు, దానివల్ల ఉపయోగం ఉండదు మనకు తెలియదు ఆ సంగతి. మరి పథకాల సంగతి ఏమైంది? 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి 1500 ఇస్తామన్నారు కదా, ఇంట్లో ఎంతమంది? అయ్యవల పిల్లలకు కూడా ఇంటికి ఒక పిల్లలకు వచ్చినాయి అమ్మఒడి డబ్బులు, ఒక పిల్లలకు రాలి. ఇప్పుడు ఎల్కేజీ ఫస్ట్ తారీఖు ఇప్పుడు ఫస్ట్లో వేస్తారు కదా, ఆ పిల్లలకు రాల. ఈ సంవత్సరం వేసిన వాళ్ళకు మీరు చదవకుండా ఈ సంవత్సరం రోడ్లో వేస్తారు కదా, వాళ్ళకి మటుకు రాలా, పిల్లకి మటుకు వచ్చినాయి. ఒకళ్ళకి వచ్చినాయి. అంటే మీకు ఎవరున్నప్పుడు మంచిగా అనిపిస్తుంది మరి, వచ్చిన తర్వాత మంచిగా ఇస్తున్నారు కదా, ఇస్తున్నాడు కదా, నేనే మంచి. ఇప్పుడు మరి ఇప్పుడు బియ్యపు వాహనాలు వస్తున్నాయి ఇంటి దగ్గరికి బియ్యం ఇవ్వడానికి? ఇక్కడ టోరే పెట్టారు. మరి అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం బాగుందా, ఇంతకుముందు ఇంటి దగ్గరికి వచ్చే పద్ధతి ఉంది కదా, అది బాగుందా? ఇప్పుడే బాగుంది, ఇప్పుడే బాగుంది చిన్న. ఇప్పుడు పనులకు వెళ్తారు కదా, అది వస్తుంది వాళ్ళ బియ్యం వేయటానికి. అప్పుడు కొంచెం ఇబ్బంది కూడదు కదా పనులకు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వస్తే ఆ ఏంటి దాకా ఇస్తున్నారు మళ్ళీ. అదేంటి ఇప్పుడైతే ఇబ్బంది లేదు, ఇబ్బంది లేదు. పింఛన్ కూడా టయానికి ఇస్తున్నారు. పింఛన్ కూడా అంటే ఒకేసారి ఇవ్వాలంటే ఇప్పుడు 20 మందిని ఉంటారు కదా ఒక వారానికి కింద. అందుకని పాపం పొద్దుడు దామందనలో సాయంత్రం ఇచ్చెళ్ళాడు. సాయంత్రం ఇచ్చెళ్ళాడు. ఇప్పుడు నా పేరు ఉంది కదా నీ లిస్టులో. ఇప్పుడు చెల్లు చూశాడు, నా పేరు లేదు. అమ్మ నీ పేరు లేదు, సాయంత్రం అన్నా లేకపోతే సచివాలయం కాడికన్నా బొమ్మన్నాడు. సరే ఇవ్వాలే కదా అని సచివాలయం కాడి ఇవ్వాలా, ఇంటికి వచ్చి ఇచ్చి మంచిగానే ఉంది. మంచిగా.